వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన వార్త ఇది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు ప్రాణాలను కోల్పోయారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సులో ఉన్నవాళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొనింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ దుర్ఘటనలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులతో సహా మొత్తం 42 మంది అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకి గురవుతూ ఉన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా మన దేశంలో అనేక చోట్ల బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు తగలబడేలా ప్రమాదాలు జరుగుతుండటంతో వందలాది మంది ఆ మంటల్లో కాలి బూడిదవుతున్నారు. మన దేశంలో రోడ్ల పరిస్థితి, వాహనాల నిర్వహణ, డ్రైవర్ల అనుభవం ఇవన్నీ కలిసి రోడ్డు భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. డ్రైవర్లు రాత్రి వేళల్లో అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అదేవిధంగా బస్సు యజమానులు వాహనాలను సరైన రీతిలో సర్వీస్ చేయకపోవడం, అగ్ని నియంత్రణ పరికరాలు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. రాంగ్ రూట్, నిర్లక్ష్యం కూడా ఎక్కువ ప్రమాదాలకు కారణాలవుతూ ఉన్నాయి. మన దేశంలో ఇటీవల కాలంలో బస్సులు తగలబడి ప్రాణాలు పోతున్న ఘటనలు పెరిగిపోయాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం జరిగినా భారతీయులే చనిపోవడం ఆందోళనకు గురి చేస్తూ ఉంది. అసలేం జరిగిందంటే, మక్కా నుండి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనింది. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు నిద్రలోనే చనిపోయారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 1:30 మగ్లిఘాట్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలోనే ఉన్నారని సమాచారం. ఒక ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి వీళ్లంతా దుబాయ్కి వెళ్లినట్లు సమాచారం. ఈ ట్రావెల్స్ నుండి 16 మంది వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది మరో ట్రావెల్స్ ద్వారా హజ్ యాత్రకు వెళ్లారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు మృతుల సంఖ్యను ధృవీకరించే పనిలో ఉన్నారని సౌదీ వర్గాలు అంటున్నాయి. సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్లోని మృతుల కుటుంబాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హజ్ యాత్ర పూర్తి చేసి త్వరలో తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న వారికి ఈ దుర్వార్త గుండె కోతను మిగిల్చింది. రియాజ్లోని భారత రాయబార కార్యాలయం, భారత హజ్ కమిటీ జరిగిన ఘటనపై నిశితంగా నిఘా పెట్టింది. మృతదేహాలను భారత్కు తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఘటనతో హజ్ యాత్రికుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు మక్కా, మదీనాల మధ్య ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2023లో జరిగిన ఇలాంటి ప్రమాదంలో 20 మంది మరణించడంతో భద్రతా అంశంపై అప్పటి నుండే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి.